IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. భారీ వర్షానికి సంబంధించి జూలై 23న కేరళ ప్రభుత్వాన్ని తమ సర్కార్ అప్రమత్తం చేసిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ విపత్తు జరిగే ముందు 23వ తేదీతో పాటు 24, 25, 26 తేదీలో కేరళలో 20 సెంటీమీటర్ల కంటే అధిక వర్షం కురుస్తుందని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసినట్టు తెలిపారు. కేరళలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని కూడా హెచ్చరించినట్లు, ఈ విపత్తుతో కొంతమంది ప్రజలు మరణించే ప్రమాదం ఉందని అలర్ట్ చేసినట్లుగా చెప్పారు. వాయినాడు ఘటనపై రాజకీయాలు చేయొద్దని, దయచేసి మేం పంపిన హెచ్చరిక కాపీని ప్రతిపక్షాలు ఒక్కసారి చదివి తెలుసుకోవాలని కోరారు. 2014 నుంచి ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కేంద్రం 2,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందన్నారు. ప్రకృతి వైపరీత్యాల గురించి కనీసం 7 రోజుల ముందుగానే హెచ్చరికలు ఇవ్వగల 4 దేశాల్లో మన దేశం ఒకటన్నారు. కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించి అప్రమత్తం చేశామని, ముందస్తుగానే కేరళకు 9 NDRF బృందాలను పంపించామన్నారు. అయితే కేరళ సర్కార్ సకాలంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించకపోవడంతో భారీ ప్రాణ నష్టం జరిగిందన్నారు. కేరళ సర్కార్ అప్రమత్తంగా ఉంటే భారీ ప్రాణ నష్టం తప్పేదన్నారు. వాయినాడు దుర్ఘటనను ఎదుర్కొనేందుకు, ఆ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేరళ ప్రభుత్వానికి తాము అండగా ఉన్నామన్నారు. 23 जुलाई को केरल सरकार को अर्ली वार्निंग भारत सरकार की ओर से दी गई थी. 23 जुलाई को 7 दिन फिर 24 को गई, फिर 25 को गई, 26 तारीख को मान्यवर ये कहा गया कि 20 सेंटीमीटर से ज्यादा वर्षा होगी, भारी वर्षा होगी, लैंडस्लाइड होने की संभावना है, मड भी रस होकर आ सकता है और लोग इसके अंदर दबकर मर भी सकते हैं. मैं कुछ कहना नहीं चाहता था मान्यवर, मगर भारत सरकार की अर्ली वार्निंग सिस्टम पर सवाल किए गए, इसलिए मैं कहता हूं प्लीज लिसन अस, मत चिल्लाइए, प्लीज रीड इट. जो वार्निंग भेजा है उसको पढ़िए जरा.